సీఎం కేసీఆర్ కావాలనే దళితుల్ని అవమానిస్తున్నారని అన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనలేదన్నారు. పెడతానన్న 125 అడుగుల విగ్రహం మాటెత్తరు కానీ తాము పెట్టుకున్న విగ్రహాల్ని మాత్రం విరగ్గొట్టి డంపింగ్ యార్డులో పడేయొచ్చా అని ప్రశ్నించారు మందకృష్ణ. ప్రొఫెసర్ కోదండరాం, చాడ వెంకటరెడ్డి, చెరుకు సుధాకర్, అద్దంకి దయాకర్ మందకృష్ణను కలిశారు. పంజాగుట్ట ఘటన విగ్రహానికి మాత్రమే జరిగిన అవమానం కాదని, అంబేద్కర్ వాదానికే అవమానమని అన్నారు. పంజాగుట్టలో తిరిగి విగ్రహం ఏర్పాటు చేయటమే సమస్యకు పరిష్కారమన్నారు నేతలు. అంబేద్కర్కే ఏ రూపంగా అవమానం జరిగినా, ఆ అవమానం ఎవరు చేసినా దళితులు అనబడుతున్న వాళ్ళు, పీడిత కులాలు అనబడుతున్న వాళ్ళు ఎవరు కూడా మౌనంగా ఉండలేరు. ఈ రోజు జరుగుతున్న పరిణామం కూడా అదే. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో గ్రామ సర్పంచ్ మొదలుకొని దేశ ప్రధానమంత్రులు, ఉపరాష్ట్రపతులు, రాష్ట్రపతుల వరకు అంబేద్కర్ను గౌరవిస్తూ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటూ ఆ మహనీయుని కీర్తిస్తున్నారు. అట్లాంటిది పదే పదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనకపోవడం అనేది ఒకవైపు అధికారికంగా ప్రభుత్వాలే నిర్వహించాలని చెప్పి స్పష్టమవుతుంటే, ఆ అధికార కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ పాల్గొనకపోవడం, అది పదే పదే పాల్గొనకపోవడం అనేది మా దళితులకు ఒక అవమానంగా కనిపిస్తుంటుంది. అవమానాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఆ అంబేద్కర్ దయతో బతుకుతున్న మాలాంటి వాళ్ళ మీద ఉన్నది. వాస్తవానికి ఒక 125 అడుగుల విగ్రహం ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే కనుక ఏర్పాటై ఉంటే ఇంకో విగ్రహం గురించి ఎవరు ఆలోచించే వాళ్ళు కాదు. అది రాలేదు కాబట్టి మనం ఇంకో చోట విగ్రహ ప్రతిష్టాపన చేసుకుందామనే ఆలోచనతో మరి అందరూ కూడా అంబేద్కర్ ప్రియులంతా కూడా పంజగుట్టలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాని అమలు కోసం ప్రయత్నం చేశారు. ప్రక్రియలు పూర్తి చేయవలసి ఉంటే దానికి సహకరించవలసింది పోయి విగ్రహాన్ని విధ్వంసం చేయటం ఏదైతే ఉందో ఇది చాలా అన్యాయము. ఇది కేవలం ఏదో విగ్రహానికి జరిగిన అవమానమని నేను అనుకోవటం లేదు. అంబేద్కర్ వాదం పట్ల, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల పూర్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచేలా హైదరాబాద్లో ఉంటూ మరి ఆయన ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనకుండా మరి ఈరోజు వివరించే తీరేదెత్తున్నదో దీనిని ప్రశ్నించేటువంటి ప్రయత్నం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులైనటువంటి మందకృష్ణ గారు చేపడితే దీన్ని అణిచివేసే విధంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరేదెత్తున్నదో భారతీయ జనతా పార్టీ తరఫున, నా తరఫున ముఖ్యమంత్రి వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అణిచివేత విధానం మరి ఈరోజు ఎవరైనా తన ప్రభుత్వం చేస్తున్నటువంటి పొరపాట్లను ప్రశ్నిస్తే ఈరోజు నిర్లక్ష్యంగా, నియంత్రిత విధానంతో ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. తమ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి హక్కు కల్పించాడు. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే ప్రభుత్వం నియంత్రితంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ప్రశ్నించే హక్కు, నిరసన తెలియజేసేటువంటి హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకందరికీ కల్పించాడు. ఖచ్చితంగా కేసీఆర్ వద్దన్నా, బాధపడ్డా ప్రశ్నించి తీరుతాము, నిరసన తెలియజేసి తీరుతాము. ఈ ప్రభుత్వం అడ్డం వస్తే ఈ ప్రభుత్వాన్ని పక్కకు జరిపైనా సరే మా యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టేటువంటి హక్కు మాకున్నదనే విషయాన్ని కేసీఆర్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇటీవల వారు జన్మించిన స్థలం కానీ, లేక వాళ్ళు ఉద్యమాలకు రూపకల్పన చేసిన స్థలం కానీ, లేక వారు చదువుకున్నటువంటి స్థలం కానీ, లేక వారు స్వర్గస్థులైన స్థలం కానీ, చివరకు లండన్లో ఉన్నటువంటి ఆయన ఉండి చదువుకున్నటువంటి భవనాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము 5 ప్రాంతాలలో ఈరోజు మరి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రజల సందర్శనార్థం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంటే, కనీసం ఇక్కడ మీరు నెక్లెస్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడతానని 4 సంవత్సరాలైంది. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. కనీసం మరి ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి విగ్రహానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ,
కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అంబేద్కర్ జయంతి రోజు అక్కడికి వచ్చి ఆ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల తమకున్నటువంటి గౌరవాన్ని నిబద్ధతను తెలియజేసేటువంటి సాంప్రదాయం మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఉండేది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక నేను ప్రశ్నిస్తా ఉన్నాను, మీరెందుకు రావడం లేదు, ఎందుకు నివాళులు అర్పించడం లేదు, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఎందుకు మీరు నిర్లక్ష్యంగా చిన్నచూపుతో అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత. ఇంతకంటే ఇంకొకటి ఆశిస్తామని చెప్పి నేనైతే అనుకోవటం లేదు. 2016లో 15లో ఏం చెప్పావు? నేను 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నేనే ఏర్పాటు చేస్తున్నా, అంబేద్కర్ గారి మూలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, లేకపోతే వచ్చేది కాదని చెప్పావా లేదా కేసీఆర్? చెప్పిన తర్వాత ఇప్పుడు ఎందుకు వెనుకోబోయాం? అంటే అంబేద్కర్ పట్ల అంత చిన్నచూప, అంత నిర్లక్ష్యమా? ఎందుకు ఇలాంటి వైఖరి? అంతేకాకుండా ఇవాళ మందకృష్ణమాదిగ ఏం తప్పు చేశాడు? తప్పనిసరిగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కూడా అడుగుతాడు. ఆయన అనుమతి తీసుకొని పెట్టారా, ఎట్లా పెట్టారో పెట్టినారు. కానీ డాక్టర్ అంబేద్కర్ అనేట ఆయన రాజ్యాంగ నిర్మాత, అందులో అణగారిన వర్గాలకు ఆశ, అనేక కష్టాలు పడ్డవాడు. అందులో ఇవాళ రాజ్యాంగం ఈ రోజున అమలుపరచబడుతుంది అంటే భారతదేశం ఆయన ఎంతో లోతైన విశ్లేషణ చేసి రాసిన రాజ్యాంగం అది. దళిత ఆత్మగౌరవానికి ప్రతీక ఈరోజు మందకృష్ణ మాదిగ గారు. మందకృష్ణ మాదిగ గారిని గృహ నిర్బంధం చేయడం అంటే దళిత సమాజాన్ని బంధించడమే. దేనికోసం? అంబేద్కర్ విగ్రహాన్ని చెత్త కుప్పలో పడేసి అంబేద్కర్ జయంతి కంటే ముందు ఒక రాజ్యాంగ నిర్మాత యొక్క విగ్రహాన్ని చెత్త కుప్పలో వేసే ఒక దరిద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండడం దురదృష్టకరం. అలాంటి వాటి పట్ల స్పందించే నాయకుల పట్ల ఇంత నీచంగా ప్రభుత్వం దిగజారడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గౌరవించలేదు, దళితుల ఉద్యమాన్ని గౌరవించట్లేడు. ఈరోజు మందకృష్ణ మాదిగ దేశంలో ఒక దళితులకు ఒక ఐకన్గా ఎదుగుతున్న క్రమంలోనే ఇంత ఒక అణిచివేసే కుట్రలు చేస్తే ఈ ప్రభుత్వాన్ని దళిత సమాజం ఎందుకు క్షమించాలనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలకు, అంబేద్కరిస్టులకు, ఎవరైతే ప్రజాస్వామికవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఒక రాజరికపు ధోరణితో ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడని చెప్పిన ముఖ్యమంత్రి ఈ మొట్టమొదటి కాకుండా రెండవసారి ఎందుకు కాలేదో, భవిష్యత్తులో ఎందుకు కాలేకపోయిండో ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అంటే దళితులను మోసం చేయొచ్చు, దళితులను వంచవచ్చు, దళితులను ఏం చేసినా కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పట్టించుకునే నాదుడు లేడనే ఒక ధీమాన